పలాసాకి దగ్గరలో ఉన్న మెట్టూరు గ్రామంలో 114 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 1911 సంవత్సరంలో శ్రీ జంగమయ్య స్వామి గారు ఈ ఆలయాన్ని నిర్మించారంట. మంచారాజు శ్రీనివాసులు రాజమణి గారు, అలాగే బర్మా, మెట్టూరు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహాయం చేశారంట. ఆ రోజుల్లో రాగి పాత్రాలు ఇప్పటికీ ఆలయంలో ఉన్నాయి. ఇప్పటికీ గ్రామస్తులందరూ కలిసి ఆలయాన్ని ఎంతో భక్తితో చూసుకుంటున్నారంట. ఇటీవల 2026 మే 9-10 తేదీల్లో శ్రీ మేలపల్లి తిరుపతిరావు గారు, శ్రీమతి గుణవతి కొత్త విష్ణుమూర్తి విగ్రహం మరియు ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్ను తమిళనాడు మహాబలిపురం నుండి, గరుడుమూర్తిని తిరుమల నుండి, ధ్వజాలను పూరి క్షేత్రం నుండి తీసుకొచ్చారు. 7 మంది వేద పండితుల సమక్షంలో హోమాలు చేసి ప్రతిష్ఠ నిర్వహించారంట. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. భక్తులు 11 సార్లు ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటారు. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారంట. ఇక్కడ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉజ్జల సేవ ఎంతో ప్రత్యేకంగా జరుగుతుంది. పిల్లలు లేని మహిళలు భక్తితో ఈ సేవ చేస్తారు. ప్రతి సంవత్సరం మే నెలాఖరులో జరిగే బ్రహ్మోత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు వస్తారంట. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని మహిమలు కూడా గ్రామంలో ప్రసిద్ధి. కొన్నిసార్లు తెల్లనాగు ఆలయంలో కనిపిస్తుందని, అది మహావిష్ణు రూపమని భక్తులు చెప్తారు. ఒకసారి బావిలో పడిన చిన్న పాప మునగకుండా తేలుతూ బయటికి రావడం చూసి అందరూ అది స్వామివారి కృపని నమ్మారంట. మరోసారి కార్తీక మాసంలో ఒక మహిళకు బావి దగ్గర మహావిష్ణు రూపంలో ప్రకాశవంతమైన వెలుగు దర్శనమిచ్చిందని చెప్తారు. మెట్టూరులోనే శ్రీ కొండ మహంకాళి అమ్మవారి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి. అక్కడి నుంచి 10 నిమిషాలు నడిస్తే మెట్టూరు బీచ్ కి చేరుకోవచ్చు. అక్కడ సాయిబాబా దేవాలయం, శివాలయం కూడా ఉన్నాయి. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి మెట్టూరు శ్రీ విష్ణువు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందండి. 11 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను ఆ శ్రీమన్నారాయణకి చెప్పుకోండి. జై శ్రీమన్నారాయణ.